నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చాలా అంతవరకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడు నీ గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వేమీ అడగవసరలా. నేను ఇలాగ ఉండాలి ప్రభా, నేను అలాగ ఉండాలి ప్రభా, నా స్థితి అలాగ ఉండాలి ప్రభా అని అడగవసరలా. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ ఎడల. ఏనాడైతే యేసుక్రీస్తు నామములో నీవు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నావో, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావో, దేవుని సంధికి నడిపించబడుతున్నావో, దేవుని సంధిలో నువ్వు సాగిలు పడుతున్నావో, ఆ రోజే దేవాతి దేవుడు నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన ఎరిగాడు నీ గురించి. కానీ ఆ ఉద్దేశాలను నెరవేర్చటానికి దేవుడు ముందు నిన్ను ఒక మార్గంలో నడిపిస్తున్నాడు. ఏ మార్గం అది చెప్పండి? ఆయన ఉద్దేశము నీ ఎడల నెరవేర్చటానికి, ఆయన ఉద్దేశాలు నీ కుటుంబంలో నెరవేరటానికి ఆయన ఒక ఆలోచన కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశం నీలో నెరవేరటానికి ఆయన ఒక మార్గంలో నడిపిస్తున్నాడు. ఏంటి ఆ మార్గం అంటే? శ్రమల మార్గం. ఏంటి చెప్పండి? చెప్పాలి గట్టిగా. కష్టాల్లో నడిపిస్తాడు ముందు, బాధల్లో నడిపిస్తాడు ముందు, అన్నిటి రుచి చూపిస్తాడు. చేదంటే ఏంటి, పులుపు అంటే ఏంటి, వగరంటే ఏంటి, తీపి అంటే ఏంటి, ఏ రసాలు అవి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని రుచులను దేవుడు మనకు చూపిస్తాడు. ఎలాగుంటుందంటే, దేవుని ఉద్దేశం నెరవేరటానికి నీ ఇంటి వారినే నీకు విరోధంగా లేపుతాడు. ఉదాహరణకు బైబిల్లో యోసేపు ఎవరు? చెప్పండి ఎవరు? యోసేపు. యోసేపు తన తండ్రి అయిన యాకోబుకి చాలా ఇష్టమైన కుమారుడు, చాలా ప్రియమైన కుమారుడు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తండ్రి దగ్గరే ఉండేవాడు. అన్నలు అరణ్యానికి గొర్రెలు మేపుతానికి వెళ్ళేవాళ్ళు. ఈ యోసేపు, దేవుడు యోసేపు ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ యోసేపుకి దర్శనాలు చూసే భాగ్యం ఉంది. ఏంటి? దర్శనాలు చూసే భాగ్యం. ఆయన మోకరించాడా, ప్రార్థనలో కూర్చున్నాడా, జరగబోయే వాటిని ముందుగానే దేవుడు తనకు బయలుపరుస్తూ ఉండేవాడు. చాలా భక్తి గలవాడు. కానీ యోసేపుకు తన అన్నదమ్ములందరూ ఏమైపోయారు? నోరు తెరిచి చెప్పండి, ఏమైపోయారు? శత్రువులైపోయారు. రక్త సంబంధి, తోబుట్టు, ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన యోసేపు మీదకి అన్నలందరూ శత్రువులైపోయారు. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నా గురించి ఏం ఆలోచించట్లేదా? నేను నా వారు అనుకున్న వారే నాకు విరోధంగా లెగిశారు, నా వారే నాకు శత్రువులైపోయారు. యోసేపు ఆలోచించి ఉండొచ్చు. అన్నలో తనకు విరోధంగా లేచారు, యోసేపును చంపాలనుకున్నారు. యోసేపును చూసినప్పుడు ఎదుగో రకరకాల హేళనకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏమనేవాళ్ళు అంటే, ఎదుగరే కళ్ళకనేళ్ళు వస్తున్నాడు రా, కళ్ళకనేవాడు వస్తున్నాడు. ఎవరో? యోసేపును చూడగానే ఆ అన్నదమ్ములు తన తమ్ముడి మీదే హేళనకరంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో యోసేపు మీద
ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటే యోసేపు ఏమనుకొని ఉంటాడు? నా దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఆయనే కదా ఈ కళలు చూపించింది, ఆయనే కదా జరగబోయే వాటిని అన్నిటినీ ప్రతిదాని నాకు బయలుపరిచింది. అయినా వీళ్ళందరూ ఇలాగ హేళన చేసుకుంటుంటే ఏంటి, నా దేవుడు నా గురించి పట్టించుకోవట్లేదా? యోసేపు ఆలోచించి ఉండొచ్చు. అన్నదమ్ములు శ్రమలు అనుభవించాడు, అన్నదమ్ముల మాటలు విన్నాడు, అన్నదమ్ములు చేసిన హేళనలు విన్నాడు, అన్నదమ్ములు సంపాలనుకొని గోతులో పడవేసిన యోసేపు సహించాడు. ఆ తర్వాత ఇష్మాయేలీయులకు అమ్మేస్తే, ఇష్మాయేలీయులు తీసుకెళ్ళి ఐగుప్తీయులకు అమ్మేస్తే, ఒక గొర్రెను ఒక పశువును అమ్మినట్లుగా ఒక సంతలో ఏలం పాట వేసి యోసేపును అమ్మేస్తుంటే యోసేపు ఏమనుకొని ఉంటాడు? అన్నలు దేశించారు, అన్నలు నన్ను అమ్మివేశారు, ఇక్కడ చూస్తే నన్ను మనిషి వలె ఎవరు చూడట్లేదు. హల్లెలూయా. నన్ను మనిషిలాగా ఎవరు ఆలోచించట్లేదు, నన్ను ఒక పశువు వలె ఈ సంతలో అమ్మివేస్తున్నారు. యోసేపును ఐగుప్తులో అమ్మి వేస్తే పోతిఫరు అనే వ్యక్తి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటే చివరికి తన భార్య తన మీద ఒక నింద వేస్తే ఆ నిందను బట్టి చెరసాలలో పడవేయబడ్డాడు యోసేపు. అలా అమలు భరించాడండి. మనకు కొంచెం తలనొప్పి వస్తేనే దేవుణ్ణి దూషిస్తుంటాం, కొంచెం కాలు నొప్పి వస్తుంటేనే దేవుణ్ణి దూషిస్తుంటాం, కొన్ని శరీర సంబంధమైన బలహీనతలు మన కుటుంబంలో చిన్న ఆర్థికత వస్తేనే దేవుణ్ణి దూషిస్తుంటాం.